బ్యాక్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే ముంబైలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ అయిన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ దగ్గర అయితే ఉన్నానండి. సో మేమైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ గేట్వే ఆఫ్ ఇండియా అలాగే ఇది చూసి వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ మనసులో ఎక్కడో ఉన్నది లెట్స్ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాం. కానీ క్రిసి అయితే మరీ ఎక్కువగా బాగా ఇంకా ఆడు మమ్మల్ని ముంచేసే పనులే చేస్తాడండి. సర్లే అంటే మీకు చూపించినట్టు ఉంటుంది, మేము చూసినట్టు ఉంటుంది. వన్స్ ఇన్ లైఫ్ టైం అని అనుకున్నాము. సరదాగా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వద్దామని. మరి వీడియోగ్రఫీ ఎలౌడో కాదో మరి నాకు తెలియదు. ఒకసారి లోపలికి వెళ్ళి వద్దాము, వీలైతే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఏదైతే నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో అది తాజ్ ట్రైడెంట్ హోటల్ అండి. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, బట్ దాని వెనకాల ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేబీ 2006 అనుకుంటా. 2006ఏనా? 2011. నాకు డేట్స్ పూర్తిగా గుర్తులేదు, కానీ టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది. టెర్రరిస్ట్ అయితే ఇక్కడ చొరబడి వాళ్ళు కొంతమందిని ఏమంటారు చంపాలని ట్రై చేశారు. సో నేను కసబ్ గురించి కొన్ని డాక్యుమెంటరీస్ చూశానండి. లైవ్లో మనకు పట్టుకున్నది కసబ్నే కదా, తర్వాత ఉరేశారు అనుకుంటా కసబ్ని. పట్టుకున్నప్పుడు కసబ్ బ్యాగ్తో ఉంటాడు, మీరు ఆ వీడియోస్ చూడండి. కసబ్ బ్యాగ్ తగిలించుకుని ఉంటాడు. ఎందుకు బ్యాగ్ తగిలించుకున్నాడంటే బ్యాగ్లో ఏమున్నాయంటే ఈ వాటిని మ్యాగజైన్స్ అంటారంట. మ్యాగజైన్స్ అంటే ఆ AK-47 గన్లో పెట్టే బుల్లెట్స్ని మ్యాగజైన్స్ అంటారంట. వాటి రీఫిల్స్ ఉన్నాయి, అలాగే డేట్స్ ఉన్నాయి. డేట్స్ అంటే తినే డేట్స్, వాటర్. ఎందుకంటే ఒకవేళ లోపల ఎవరైనా బంధించి పట్టుకుంటే ఒక 10 రోజులు 20 రోజులు డిమాండ్స్ చేయడానికి, తను బయటికి రాకుండా ఉండడానికి అవన్నీ రెడీ చేసుకుని తను ఆ బ్యాగ్లో పెట్టుకుని వచ్చాడంట. అయితే తనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే నేను ఎంతమందిని చంపాలండి అని అడిగాడంట. అతనికి టార్గెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? నువ్వు చచ్చిపోయేంత వరకు ఎంతమందిని చంపగలవో అంతమందిని చంపమన్నారంట. ఎంత క్రూరం ఆలోచించండి. అంటే నువ్వు లాస్ట్ బ్రీత్ తీసేంత వరకు, అంటే నువ్వు చచ్చిపోతావు, నేను చంపేస్తారు, కాబట్టి నువ్వు చచ్చిపోయే లోపు ఎంతమందిని చంపగలవో అంతమందిని చంపమని. మనం వి నీడ్ టు స్ప్రెడ్ లవ్ కదా, కానీ అక్కడి నుంచి మళ్ళీ మనం తేరుకున్నాము. అక్కడి నుంచి ఈ ప్లేస్ మళ్ళీ తేరుకుంది. సో ఆ బ్యూటీ అలాగే నిలబడింది. సో ఆ ఇన్సిడెంట్ అయితే ఇక్కడే జరిగిందండి. వీలైతే కొన్ని క్లిప్స్ ఐ ట్రై టు పోస్ట్ అనమాట. ఇక్కడి నుంచి చూసినప్పుడు దాంట్లో ఫుడ్ తినాలని ట్రై చేసాము, కానీ చాలా ఖరీదు ఉందండి. అంటే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, చేద్దాం వీలైతే ఎప్పుడైనా. సో అది హిస్టరీ అనమాట. వీలైతే ఇంకా కొంచెం హిస్టరీ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను. ఇంకో మాట ఏంటి అంటే, నేను ఇందాక నుంచి తాజ్ ట్రైడెంట్ అంటున్నానండి. కాదండి, ఇది తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ అండి ఇది. సో కరెక్ట్ చేసుకోండి. అంటే నేను ఈ క్లిప్ ముందే పెట్టేస్తాను. నా వీడియో మొత్తంలో నేను తాజ్ ట్రైడెంట్ అన్నాను. నేను కూడా జోషిని ఫాలో అయిపోయి అలాగే నాకు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ అని తెలుసు. నాకు ఎందుకు అది అలా రిజిస్టర్ అయింది, కానీ కాదు, తాజ్ మహల్ ప్యాలెస్ అండి ఇది. హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ఓన్లీ ఒకటే ఉన్నదంట ముంబైలో, అది కూడా చెప్పారు. తాజ్ ట్రైడెంట్ అని వేరే దగ్గర ఉంది. సో అది కరెక్ట్ చేసుకోండి. ఆ తాజ్ ట్రైడెంట్ అన్న దగ్గర తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ అని అనుకోండి. క్రిసి గొడవ ఏంటో చూడండి. క్రిసి గొడవ ఏంటి అంటే ఇప్పుడు అక్కడ బఫేకి వెళ్ళిపోదాం అని అంటున్నాడు. ఈడ మొన్న బిజినెస్ క్లాస్ అంటే మమ్మల్ని అమ్మేస్తాడండి. మొన్నేమో బిజినెస్ క్లాస్ అన్నాడు, మళ్ళీ కూడా మన రిటర్న్ టికెట్స్ చెక్ చేస్తే అంటున్నాడండి మనం వెళ్ళేది బిజినెస్ క్లాసే కదా అని అంటున్నాడండి. ఇప్పుడు అక్కడ బఫేకి తీసుకెళ్ళమంటున్నాడు. చూడండి వాళ్ళ డాడీని ఎలా చుట్టూ తిరుగుతున్నాడు.
వెనకట్ల తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ ఉన్నారు కదండి. సో మేము అందులో ఫుడ్ తిన్నాము, ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎక్స్పీరియన్స్ చేద్దాం, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కదా అని అనుకున్నాము. అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవడం ఎందుకు, లెట్స్ జస్ట్ కాంటాక్ట్ అని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ గూగుల్ చేసి మాట్లాడాను అనమాట. మాట్లాడితే వాళ్ళు సండే బ్రంచ్కి అయితే ప్రయర్గా రిజర్వేషన్స్ చేసుకోవాలంటే అండి. అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే షామియానా హోటల్ అని ఒకటి ఉంటుందంట. సో లోపల అంటే వేరే టవర్స్ అవి చెప్పాడనమాట డీటెయిల్స్గా. ప్యాలెస్ టవర్ సపరేట్గా ఉంటుంది, టవర్ రెస్టారెంట్ సపరేట్గా ఉంటుందంట, 2 డిఫరెంట్ వింగ్స్. జోషి అన్నాడు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కదా ఒక 6,000 అవుతుంది, కానీ లెక్క పెడితే 6,000 6,000 దేనికన్నాను, చాయ్ బిస్కెట్ కన్నాను. సమోసాకి బిస్కెట్. ఓకే ఫైన్ ఫైన్. మేము కూడా మీల్ కోసం మాట్లాడాము. ఐ డోంట్ నో వాట్ దే సర్వ్, బట్ అది లగ్జరీ అంతే, అది లగ్జరీ అంతే. బట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం అంటే ఒక అప్గ్రేడేషన్ ఉండాలి కదా. మేబీ నాట్ దిస్ టైమ్ బట్ సమ్ అదర్ టైమ్ విల్ డెఫినెట్లీ ప్లాన్. మా మమ్మీ సోషల్ టీచర్ అండి, ఈ ప్లేసెస్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకో 20 days లో రిటైర్ అయిపోతున్నారండి. బట్ ఆ ప్లేసెస్ వాళ్ళు చదువుకున్నారు కదా, పైగా సోషల్ టీచర్ కదా. సో ఆ హిస్టరీ అంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది అనమాట మమ్మీ. దీన్ని భారతదేశపు ముఖద్వారం అని అంటారు. సో ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ 40 years బ్యాక్ ఈ ప్లేస్కి వచ్చిందంట. మళ్ళీ ఇప్పుడు షీఈ్ రీలివింగ్ దోస్ మెమరీస్ అనమాట. 40 years బ్యాక్ నేను వచ్చాను, ఈ తాజ్ అలాగే ఉన్నదని చెప్తుంది. అంటే ఒకసారి ఆలోచించండి, నేను 2011 ట్రాజిక్ ఇన్సిడెంట్ చెప్పాను, బట్ షీ కేమ్ బ్యాక్ వే బిఫోర్ ఇన్ 1980s or 1970s వచ్చి ఉంటుంది. బట్ స్టిల్ అదే బ్యూటీ ఇట్ హ్యాస్ గాట్. ఈ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ మీద అయితే చాలా హిస్టరీ ఉన్నదండి. మాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ హోటల్ కట్టడానికి కారణం ఏంటంటే జేఆర్డి టాటా గారు ఎర్లీ 1900s అంటే 1903, 1904 ఆ టైంలో వాట్సన్ హోటల్ ముంబైకి వెళ్దాం అనుకున్నారంటండి. అయితే ఆ హోటల్కి ముందు బోర్డు ఒకటి ఉన్నదంట, ఏంటంటే డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఉన్నదంట. అతని లోపలికి పంపలేదు. అయితే అతను అది చూసి ఇండియన్స్ని ఇంత చీప్గా చూస్తున్నారా అని చెప్పి ఇంత లగ్జూరియస్ హోటల్ అయితే కట్టడానికి ఆయన ఆలోచించి ఈ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ అయితే కట్టారంటండి. అయితే ఇంకో విషయం ఏంటి అని అంటే, ఏ బ్రిటిషర్స్ అయితే అతన్ని రానివ్వలేదో అదే బ్రిటిష్ మహారాణి ఈ హోటల్లో చాలా రోజులు నివసించారంటండి. రియల్లీ కుడోస్ టు జేఆర్డి టాటా గారు, ఆయన హాస్పిటాలిటీ కానీ హ్యూమానిటీకి కానీ. సో మేమైతే ఫైనల్లీ డిసైడ్ అయ్యాం లోపలికి వెళ్దామని. ఇప్పుడైతే మేము హోటల్ లోపలికి వెళ్తున్నామండి. సో ఆల్రెడీ వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ చేసినప్పుడు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని అన్నారు అన్నమాట. సో అన్ని ప్లేసెస్లో అలా మీరు తీయడానికి వీల్లేదు, సమ్ సెక్యూరిటీ పర్పస్ అనేసి అని అన్నారు. బట్ లోపలికి వెళ్తే చూడాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామండి. కొంచెం టెన్షన్గా ఉంది, లోపల ఎలా ఉంటుందో ఏంటో. సో రండి లోపలికి వెళ్దాం, మా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటాం. బట్ ఐఎమ్ నాట్ షూర్ లోపల వాళ్ళు వీడియో అలౌ చేస్తారో లేదో మాకైతే తెలీదు. మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాము, మీకు చూపించడానికి ట్రై చేస్తాము. ఫైనల్లీ డిసైడ్ అయ్యామండి, ఫుడ్ తిందామని. ఫుడ్ కోసమని లోపలికైతే వెళ్తున్నాం. చూడండి, మేము ఎంటర్ అవడంతోనే సెక్యూరిటీ మమ్మల్ని ఆపేశారు, షూట్ చేయొద్దని. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయండి. ఇది ప్రైడ్ ఆఫ్ ఇండియా కదా, టెర్రరిస్ట్ ఇక్కడ టార్గెట్ చేయడానికి కూడా రీజన్ అదే. ఇక్కడ ఏదైనా చేస్తే సో అది మొత్తం ఇండియా స్ప్రెడ్ అవుతుంది. సో కొంచెం అలజడి సృష్టించవచ్చని. సో అందుకోసమని సెక్యూరిటీ రీజన్స్ వల్ల బాగా టైట్గా ఉన్నారు. ఇది వచ్చేసి లాబీ అండి, చాలా పెద్దది, చాలా సందడిగా ఉంది టూరిస్ట్తో అలా గెస్ట్తో. మేమైతే కొన్ని పర్మిషన్స్ తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాము. సో మాకు యూట్యూబ్ ఉందండి, మేము ఇలా చేయవచ్చు అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ప్లేస్ కదా, మనం ఏది చెప్పకుండా చేస్తే అది పద్ధతిగా ఉండదు. అందుకోసమనే మాట్లాడి ఫైనల్గా అయితే మేము లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో ఫైనల్లీ వి మేడ్ ఇట్ అండి, వచ్చాము మేము. రైట్ నౌ వీఆర్ ఇన్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. సో మేమైతే డ్రాగన్ ఫ్లైయా, గోల్డెన్ డ్రాగన్ అంటే వీటిలో ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ చాలా చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్నామట. ఒక దాంట్లో ఉన్నాము. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, థాయా, చైనీజా, లేకపోతే ఇందాక షామియానా అని, జాపనీస్. సో మేము చైనీస్ అయితే ఉన్నాం, కొంచెం మనకు డిషెస్ అర్థమవుతాయి కదా, అట్లీస్ట్ ఫ్రైడ్ రైస్ అయినా దొరుకుతుందని ఎక్స్ప్లోర్ చేద్దాం. మేము గట్టిగా మాట్లాడడానికి లేదు, చాలా సెక్యూరిటీ.
చాలా వీడియోస్ ఏమంటారు కూడా తీయడానికి కొంచెం కండిషన్స్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము ఎంతవరకు కవర్ చేయగలమో కవర్ చేస్తాము. వీడియోలోకి వెళ్ళక ముందు అంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చామండి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లిటరలీ చెప్పాలంటే ఇంకా ఇందులోని ప్రాసెస్ అవుతుందండి, ఫుల్గా అయితే లేదు. బికాజ్ యూనో ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. బయట నుంచి చూసి ఆహా మనం వెళ్ళలేంలే, లేకపోతే మనం చెయ్యలేంలే, మన లాంటి వాళ్ళకి కాదులే. బికాస్ మేము మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తూనే ఉన్నాము, వీఆర్ జస్ట్ అ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ద ప్లేస్ వేర్ వి సాట్, ఈరోజు ఈ ప్లేస్లో ఇక్కడ కూర్చున్నాము అని అంటే సంథింగ్ ఏంటంటే సెలబ్రిటీస్, బాగా డబ్బున్న వాళ్ళు, ఎమోషనల్గానే ఉంది. ఎందుకు అని అంటే నాట్ ఎవ్రీబడి, అంటే డబ్బున్న వాళ్ళు కూడా రాగలరు, చేయగలరు, ఖర్చు పెట్టగలరు అని కాదు. కానీ ఈ ప్లేస్కి రావాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ, కష్టపడాలి. కష్టపడినందుకు ధైర్యం ఉండాలి. కరెక్ట్, నాకు బేసిక్గా అది లేదు. కృషి అడిగిన వెంటనే జోషి ఏమో సరే నాన్న వెళ్ళిపోదామని అన్నాడు. అంత ఈజీగా ఎలాగనేస్తావు నువ్వు, పిల్లడు ఏది అడిగితే అది చేసేస్తావా అని అంటే ఓకే, వాళ్ళకి తెలియాలి కదా మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. అంటే ఈ ప్లేస్కి లేకపోతే ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేశారో మనం కూడా ఆ హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి, అది వాళ్ళకి తెలుస్తుంది. నేర్పిస్తే కాదు కదండి. సో వాట్ వీ లివ్ దే సీ దాట్. సో ఈరోజు మేము మోస్ట్ ఫేమస్ హోటల్లో కూర్చొని ఇలాగ ఫ్యామిలీగా, ఒక్కలో ఇద్దరు వచ్చి తినడం కాదండి, యాజ్ అ ఫ్యామిలీ మేము ఇలా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామంటే నాకు బ్రెయిన్లో అయితే అసలు ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదు. ప్రాసెస్ అవ్వడానికి అది చాలా టైం పడుతుంది. నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ అండి, నథింగ్ ఈజ్ ఈజీ. ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. అప్పుడు కానీ ఏది దక్కదు. ఈటింగ్ ఫుడ్ అనేది పక్కన పెడితే, ఫుడ్ సంగతి పక్కన పెడితే, లైక్ వీ ఎంటర్డ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్లో మేము కూర్చొని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ రియల్లీ ఆసమ్ ఫీలింగ్. అంతే. జోషి అంటున్నాడు నిండా ములిగినడికి చలి ఏంటి, ఇంకా ఆర్డర్ ఇచ్చినప్పుడు అన్నీ ఆర్డర్ ఇద్దామని ఇచ్చామండి. ఆర్డర్ అయితే ఇచ్చాం బికాస్ దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ చైనీస్ హోటల్. అది ఇది అసలు. సో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, వెయిటింగ్. మా ఓడికి మాత్రం చికెన్ తప్ప ఇంకేం కాదన్నాడు. అది చూడండి ఎలా చూస్తున్నాడో. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చెప్పాలండి, సాధారణంగా ఎందుకు మంచి బట్టలు వేసుకోవాలి, చక్కగా నీట్గా కనబడాలి, వెల్ డ్రెస్డ్, వెల్ ట్రిమ్డ్, లేకపోతే చూసినప్పుడు మంచి ఇంప్రెషన్ ఎందుకు కలగాలి అంటారంటే, ఇక్కడ మేము ఎంటర్ అయినప్పుడే అంటే ఇల్ ట్రీట్ చేయడానికి చాలా ట్రై చేస్తారండి. నువ్వు కొంచెం బెబ్బ అయితే అంటే మేము ఎంటర్ అవుతున్నప్పుడే చాలామంది మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళని ఎలా రానిచ్చారు లోపలికి అంటే. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఒకసారి నేను చెప్పేస్తాను. ప్రతి దానికి మార్కులు వేస్తారు ఇక్కడ. నీ డ్రెస్కి మార్కులు వేస్తారు, నీ చెప్పులకు మార్కులు వేస్తారు, నీ రంగుకు మార్క్ వేస్తారు, రంగుకు మార్కులు వేస్తారు. సో నీ అటైర్కి మార్కులు వేస్తారు, నీ భాషకు మార్కులు వేస్తారు. సో అందుకనే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే భయపడిపోయి కొంతమంది డబ్బులున్నా ఎంటర్ అవ్వలేరు. సో అదైతే డిఫరెన్స్ గమనించాము. సో ధైర్యంగా ఏమంటారు చెయ్యాలనుకున్నది చేయడమే. అపరాజిత అయితే వద్దన్నది, కానీ నేను అటు అడిగి అటు వెళ్దాం ఇటు వెళ్దాం మొత్తం తిరిగేసామండి లోపలంతా. వీడియో అయితే తీనివ్వలేదు, కొన్ని వీలైతే రిటర్న్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాము. అపరాజిత ఏదో చెప్తుంది. దేనికి భయం వేసింది అని అంటే డిపెండింగ్ ఆన్ స్కిన్ కలర్ వాళ్ళకి ఫస్టే హాఫ్ మార్కులు తీసేస్తారు, 100కి 50 వేస్తారు. ఆ 50లో అప్పుడు మిగతాది మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నామా, వీళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, దే ఆర్ ఎడ్యుకేటెడ్ కాదా, దే కెన్ అఫోర్డ్ కాదా. అంటే దీంట్లో ఇంకో మాట కూడా ఉందండి. ఏంటి అంటే చాలామంది బహానా కింద అంటే లోపలికి వచ్చేసి వంక పెట్టేసి చెత్త చేసేసి వీడియోస్ కవర్ చేయడం కోసం, అది కూడా కరెక్ట్ కాదు కదండి. ఇంత డబ్బులు పెట్టి చాలామంది ఇక్కడ ఉంటున్నారంటే
వాళ్ళ ప్రైవసీ ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. నీ వీడియో కోసమో లేకపోతే నీ స్వార్థం కోసమో వచ్చి అడ్డదిడ్డాలుగా తిరిగేసి అన్ని వీడియోస్ తీసేయడం వల్ల కూడా వాళ్ళు ఇంత జాగ్రత్తగా ఉంటారేమో అని అనిపిస్తుంది. సో అది కూడా కరెక్టే. కాబట్టి దేంతో ఏదైనా డిగ్నిఫైడ్గా చేయాలి, అంటే గౌరవంగా చేయాలి. మేము ఎంటర్ అవుతున్నప్పుడే మేము ఫోన్లో కూడా అడిగాం వీడియో కవర్ చేయవచ్చా అంటే, ఎంటర్ అవుతున్నప్పుడు అడిగాం వీడియో కవర్ చేయవచ్చా. వాళ్ళు చెప్పింది ఏంటంటే సెక్యూరిటీ దగ్గర చేయొద్దు అన్నారు. ఎంటర్ అయిన తర్వాత ఏమో అక్కడక్కడ లాబీల్లో వద్దు కానీ కూర్చున్నప్పుడు మీరు చేసుకోండి, అటు ఇటు తిరగొద్దు ఎందుకంటే మిగతా గెస్ట్ డిస్టర్బెన్స్ అవుతారని. కాబట్టి ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నామండి. ఆర్డర్ ఇచ్చాము. ఇదిగోండి ఇవి చూడండి, ఏవో సాసులు పెట్టారండి, చైనీస్ కదా అన్ని రంగులు. అది కట్ చేయకన్నా నెక్స్ట్. సో చైనీస్ సాస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. వాళ్ళు ఫేమస్ సాసెస్ కోసం కదా. సో టొమాటో సాస్, సోయా సాస్, నాకు తెలిసి ఇది రెడ్ చిల్లీ గార్లిక్ సాస్, అదేంటో తెలియదు. అది గోంగూర పచ్చడి విత్ గోంగూర పచ్చడి విత్ తాలింపులా అనిపించింది. టేస్ట్ చూడాలి. నీ చాప్ స్టిక్స్ చూపించు. చాప్ స్టిక్స్ గోల్డ్ కలరా? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మేము ఇంత ఎదిగినా కూడా మాకు రాని వల్ల రెండు, అంటే ఒకటి ఈత, రెండోదేమో ఈ చాప్ స్టిక్స్తో తినడం అండి. ఫోర్కులతో కానిచ్చేసాం కానీ ఎప్పుడు సక్సెస్ఫుల్లీ చాప్ స్టిక్స్ అయితే సక్సెస్ఫుల్గా. ఇదేదో వైట్కి ఇచ్చారు కదా, చాలా స్వీట్ ఉందని చెప్తున్నారు అంటే. బుజ్జి చాలా బాగుంది బుజ్జి. అవునా? ఏదో ఫ్రూట్ తింటున్నట్టు ఉంది, చాలా బాగుంది. ఓకే ఓకే ఓకే. అంటే పేట ఉంటుంది కదా, పేట స్వీట్ తెలుసు కదా మీకు. సో చూడండి, ఇది వైట్ కలర్లో ఉంది కదా, ఇది చాలా టేస్టీగా ఉందండి. ఇది వచ్చేసి వింటర్ మిలన్ అంట. వింటర్ మిలన్ అంటే ఏంటో తెలీదు, బట్ తినడానికి మాత్రం ఢిల్లీ ఫేమస్ పేట ఉంటుంది కదా, పేట స్వీట్ అలా ఉంది. తడి తడిగా వెట్టగా వాటర్ వస్తుంది, అందుకని ఎక్స్ట్రా అడిగితే నాకు ఎంత కప్పుతో ఇచ్చారండి. ఇదిగోండి చికెన్, నాకు తెలిసి ఇది, బట్ ఐమ్ నాట్ ష్యూర్. షాంఘై చికెన్ అంటండి ఇది. షాంఘై అంటే చైనీస్ క్యాపిటల్ కదా, షాంఘై. టేస్ట్ చేస్తాను ఒకసారి. రెడ్ కలర్లో ఉంది, డ్రాగన్ కలర్లో ఉంది. మనం ఎంటర్ అయింది గోల్డెన్ డ్రాగన్లోకి. అమ్మా తిను. నైస్, చాలా బాగుంది. చూడండి చక్కగా రిచి ఏమంటారు ట్రై చేస్తున్నాడు. ఏంటిది చాప్ స్టిక్స్తో. అంటే వీళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ కదండి, అదే ఫుడ్ కానీ కొత్తగా తింటే కొత్తగా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రాన్ ఆర్డర్ ఇచ్చామండి, పేరు అడగడం మర్చిపోయినట్టుంది, బట్ సమ్ సార్ట్ ఆఫ్ సాసీ ప్రాన్. ఇదిగోండి చూపిస్తాను. ప్రాన్ అయితే చాలా నచ్చిందండి. చూడండి చూడండి ఎలా రోల్ చేసి ఇచ్చారు దేంట్లోనూ. అదే దట్ ఈస్ లైక్ స్ప్రింగ్ రోల్ ఎలాగో రా అన్నమాట. అది చాలా బాగుంది. యు ఈట్ ఇట్ వన్స్, చాలా బాగుంది. సో ఫిష్ ఒకటి డెజర్ట్ అంటున్నాను నేను. చూడు, స్టార్టర్ ఆర్డర్ ఇచ్చామండి, 4 పీసులు, 4 కాదు 6 పీసులు ఇచ్చారు. 1400 రూపాయలండి. పీస్ సైజ్ ఎంత అంటే ఇదిగోండి, పీస్ సైజ్ ఎంత ఉంది.
అంటే 1400 రూపాయలు, ఏదైనా 1000-1200 స్టార్టర్. నాకు నచ్చింది. డిషెస్ షేర్ చేశారు కదండి, ఇప్పుడు ఈ ఫిష్ని అప్పడం లాంటి దాంట్లో తెచ్చారండి, ఇదిగోండి ఇది పాపడ్ లాంటి దాంట్లో తెచ్చారు. సో అది అయిపోయిన తర్వాత ఇది ఎడిబుల్ అంట, చక్కగా మనం ఇలా బ్రేక్ చేసుకొని తినేవచ్చు. సగ్గుబియ్యం ఒడియాలు కొంచెం పెద్దవి, వెడల్పు చేస్తే ఎలా ఉంటాయో. బాగుంది చూడ్డానికి అలా ఉన్నది. ఇదిగోండి, నువ్వు లోపల చూపించాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మాది స్టార్టర్స్ అయ్యాయండి. ఎన్ని 3 స్టార్టర్స్ తీసుకున్నామా? 3 స్టార్టర్స్ తీసుకున్నాము. చికెన్, యా, ఫిష్, ప్రాన్, చికెన్ 3 తీసుకున్నాము. 3 బాగున్నాయి. అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము, బట్ అలాగని దరిద్రంగా ఉన్నాయని కూడా చెప్పలేము. నీట్గా, డీసెంట్గా, చక్కగా ఉన్నాయి. సో మెయిన్ కోర్స్కి అయితే వెళ్తున్నాము. అపరాజిత అంటుంది ఇంకా దిగాం కాబట్టి డిజర్ట్ కూడా తినేసి వెళ్ళాలి అంటుంది. తిందాము. ఇక్కడ ప్రతిదీ విచిత్రంగానే ఉందండి. సౌండ్ వచ్చిందనుకోండి ఏమన్నా అందరు అంటారేమోనని, ఎందుకంటే ఎవరికాళ్ళు కామ్గా ఉంటున్నారు. మనకేమో అల్లరి చేసుకుని గ్లాసులు పడేసుకొని కుర్చీలు బరబర లాగి స్పూన్లు గ్లాసులు కిందకి అటు ఇటు పడిపోయి బాబు ఇట్రా, బాబు ఇట్రా, అలా కాదు భయ్యా ఇది రావు అని గోల అలాంటి ఏమీ లేవు. రిచ్ క్రిస్టియాలకి ఏంటంటే అలాగే అనుకుంటున్నారు. అలాగే అనుకొని కాళ్ళు పైకి ఎత్తడం, టేబుల్ మీద డప్పు వేస్తున్నాడు. అలాగే చెప్తున్నాం, బాబు మీరు మా పరువు తీయకండి బాబు అని చెప్తున్నా. వాళ్ళకి అనవసరం కదండి. వాళ్ళకి నేను అదే అన్నాను, ఒరే నువ్వు తాజ్ హోటల్లో ఉన్నావురా, మన పూరణపాలెంలో పేస్ట్రీ షాప్లో లేవు, కొంచెం నీట్గా కూర్చోరా అని. అంటే వాళ్ళకి పిల్లలు కదా, వాళ్ళకి తెలీదు. బట్ బేసిక్గా మనం కూడా నేర్పించాలి కదా, లైక్ వేర్ యు ఆర్, హౌ యూ షుడ్ బిహేవ్. అదంతా వాటర్ అయితే బాటిల్స్లో సర్వ్ చేస్తున్నారండి. అది కూడా మన ముందే సీల్ ఓపెన్ చేశారు. సీల్ అంటే ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశారు. గ్లాస్ బాటిల్స్లో సర్వ్ చేస్తున్నారు. అలాగే టిష్యూస్ అయితే ఇవ్వలేదండి, నాప్కిన్స్ ఇస్తున్నారు అనమాట. అది ఎదురుకుండా మీరు చూడండి, అలాగా. నేనైతే ఫుల్గా రుమాల్లాగా వాడి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీస్ ఆల్ టేబుల్ మేనర్స్. యాక్చువల్లీ మనం నేర్చుకోవాలి, మన పిల్లలు కూడా నేర్పించాలి. ఇక్కడ స్పూన్స్ లేవండి, ఈ 2 పొలాలను చాప్ స్టిక్స్, నైఫ్ అండ్ ఫోర్క్ ఇవే ఇచ్చారు. ఎందుకంటే ఇది చైనీస్ రెస్టారెంట్ కదా. నేను అదే అన్నానండి, ఒరే మీరు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకున్నారు, స్పూన్లు అయితే లేవు, ఎలా మేనేజ్ చేస్తారో చెయ్యండి, చేతులు పెట్టకండి అని అంటున్నాను. చూడండి ఇది ఒకటి ఇచ్చారండి, చాప్ స్టిక్. ఇలా పెట్టి ఇలా దీని మీద పెట్టుకోవడానికి. నాకైతే దీంతో ఇలా మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి అనుకున్నాను. ఎవరైతే సర్వ్ చేస్తున్నారో అతనితో మాట్లాడుతున్నామండి. చాలా కూల్గా, చాలా మంచోడు, తినొచ్చు ఏంటి అని సజెస్ట్ చేయమని అంటే చక్కగా చెప్తున్నారు ఆయన. అయితే ఏదైతే ట్రాజడీ జరిగిందో ఈ తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు మీరు ఉన్నారా, నువ్వు ఉన్నావా అని అడిగాము. రోహిత్ అతని పేరు. నేను లేను, అప్పుడు మా డాడీ వర్క్ చేస్తున్నారు, బట్ హీఈస్ లక్కీ, ఆయనకి మార్నింగ్ షిఫ్ట్ అని చెప్పారు. మార్నింగ్ షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఈ న్యూస్ వచ్చిందంట. కానీ ఒక్కసారి ఆ ప్లేస్లో ఆలోచించుకున్నప్పుడు, వాట్ ఇఫ్ హీ డజంట్ గో బ్యాక్ హోమ్, ఆ ట్రాజడీలో అలాగా ఆ సేమ్ ప్లేస్లో మేము ఇప్పుడు ఉన్నాము. అంటే అది ఆలోచిస్తుంటే
డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. అది మేము న్యూస్లో చదివాము, న్యూస్లో చూసాము. నేను ఎప్పుడు ఎంబీఏ చేస్తున్నప్పుడు ఢిల్లీ ట్రిప్కి వెళ్ళాము, కాలేజ్ ట్రిప్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మమ్మల్ని కరోల్ బాగ్ తీసుకెళ్ళారు. అయితే ఆ కరోల్ బాగ్ తీసుకెళ్ళినప్పుడు దానికి ముందే కరోల్ బాగ్లో మీకు బాంబ్ బ్లాస్ట్ అయింది, గుర్తుందా? అది ఎక్కడ? అది హైదరాబాద్. కరోల్ బాగ్లో మార్కెట్లో బాంబ్. అదే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు భయం వేసిందండి. ఇప్పుడైతే భయమేం లేదు, కానీ పిల్లలకి చెప్తున్నాను ఏంటి అంటే, నాన్న ఈ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి ఫొటోస్ కూడా చూపించాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ దాని డాక్యుమెంటరీ కూడా పెడతాను వీళ్ళకి, పెట్టి ఏం జరిగింది, అసలు ఎవరు చనిపోయారు, ఎలా ఫైట్ చేశారు అనేవి చెప్తాను. సో ఇవి జస్ట్ ఏదో చూసాము, ఎక్కడో విన్నాము అన్నట్టు కాకుండా ఆ ప్లేసెస్కి వచ్చి మేము ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, పిల్లలకు చూపిస్తున్నప్పుడు, మా వ్లాగ్స్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ అయింది చూడండి ఇప్పుడే. ఇప్పుడు కాదు, ఆల్రెడీ ముందు. పిల్లలు దాంట్లో అయితే పిల్లలకి ఎలా నేర్పిస్తాము, ఎడ్యుకేటివ్ ఎలా నేర్పిస్తాము అనేది వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ అని ఉంటుంది. వాళ్ళకి చెప్తున్నాం అనమాట. వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి చెప్పమని. కాబట్టి పడుకున్నప్పుడు కథల్లాగా లేకపోతే స్టోరీలాగా చెబుతూ ఉంటాము. సో ఇక్కడైతే మేము కూర్చున్నాం కదా, ఇప్పుడు వరకు ఇందాక నుంచి గేట్వే ఆఫ్, అదిగోండి అదే గేట్వే ఆఫ్ ఇండియా. తెప్పొద్దు, అదే గేట్వే ఆఫ్ ఇండియా. ఇందాక నుంచి మేము బయట నుంచి చూసాము, ఇప్పుడు లోపల ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే లోపల ఏం లేదండి, లోపల లగ్జరీ ఉంది లోపల, కానీ బయట నుంచి చూస్తే ఇదొక కోట, ఇదొక మహల్, ఇదొక ప్యాలెస్, ఎలా ఉంటుందో అనేటి ఉంది. అది కూడా ఎందుకు అంటే ఏదైనా పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ లోపల ఇంకా మనం విడింట్ ఎక్స్పీరియన్స్ హోటల్ గానీ ఆ లాంజ్ గానీ అదంతా నైస్ ఫీలింగ్. సో మా డిజర్ట్ కోసం వెయిటింగ్ అండి. ఇంక ఏవో చెప్పాడు, స్వీట్ నూడిల్స్ 7 బాబు నీకు దండం పెడతాను. సో అందుకనే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము, వెనీలా తెల్లగా. మనకి 2 స్కూప్లు ఉన్నాయి. ఎంతో చెప్పేది 500 మాత్రమే. 2 స్కూప్స్ అండి, జస్ట్ 500 రూపీస్. ఇది అంటే ఇది ప్యూర్ మిల్క్ అంటారా? ప్యూర్ ఆవు పాలు, గేదె పాలా అలాంటిది. చైనా ఐస్ క్రీమ్ చాలా బాగుందండి. చెప్పనా, ప్యూర్ పాలతో చేయించారు. చాలా బాగుంది. అంటే ఏ టాపిక్స్ లేకపోయినా చాలా బాగుంది. అపరాజిత నవ్వుతుంది ఎందుకంటే నువ్వు అస్తమానికి టెర్రరిస్ట్ అనుకో, లేనిపోని గొడవ అని చెప్తుంది. శన ఏమంటున్నాడంటే అలా కదక్క, అందుకే ఇది పాపులర్ అయింది అంటున్నాడు. అలా కాదు కానీ అది రియాలిటీ కదండి, అందుకనే నేను చెప్తున్నాను. ఏం చెప్పాలో అనేది మెయిన్ మర్చిపోయాం. అది నేను బయట చెప్తాను. ఇది ఫార్చ్యూన్ కుకీ అని ఇచ్చారండి. ఏంటో తినేదో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఓపెన్ చేస్తాను. మరి కుకీ అంటే తినేదే కదా. కొత్తగా తినేదే ఉందిలేరా. కన్నా ఆయన ఇప్పుడు అవే చేశాడు. వెనకట్ల పింక్ కలర్ మమ్మీ ఏంటి ఆ పిసుకుతున్నారు అనిపింది మమ్మీ. నైస్, తిను. ఏంటిది? ఏదో మెసేజ్ వచ్చింది నీకు అందులో చూడండి. ఫార్చ్యూన్ టెల్లర్, యూ విల్ రిసీవ్. ఇది ఫార్చ్యూన్ కుకీ, జాతకం బిస్కెట్ అండి. ఇది జాతకం బిస్కెట్. దీని మీద ఏముందంటే చూడండి, ఫోకస్ అవ్వలా. యూ విల్ రిసీవ్ ఏ హై ప్రైజ్ ఆర్ అన్ అవార్డ్ అంట. And the award goes to నా లక్కీ నెంబర్ 8, 10, 15, 22, 29, 30. అవన్నీ కాదు, నేనేరా లక్కీ నెంబర్ 8. చూడు ఇది టేస్ట్ వస్తుంది చూడండి. తినరు కదా ఇంటికి వెళ్ళాక తిందరు కానీ డాడీ టేస్ట్. చైనీస్ ట్రెడిషన్ అనుకుంటానండి. సో ఇదిగోండి ఫార్చ్యూన్ కుకీ బిస్కెట్ అన్నమాట.
చాలా బాగుందండి. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే దీంట్లో ఒక మమ్మీ ముందు మెసేజ్ ఓపెన్ ఉందండి, చేసింది. ఇదిగోండి. అంటే ఒక గుడ్ లక్ మెసేజ్ అన్నమాట. ఏంటొచ్చింది? పేషెన్స్ విల్ ఆల్వేస్ ఓవర్. లక్కీ నంబర్ 9, 10, 11, 26, 29, 37. సో హియర్ కమ్స్ మై ఫార్చ్యూన్ కుకీ. అదిగోండి బిస్కెట్ ఉంటుంది. బిస్కెట్ లోపల ఒక సీక్రెట్ చూడండి, అదిగోండి ఒక పేపర్ ఉంటుంది చూడండి, అదిగోండి. ఓకే, అది ఓపెన్ చేస్తే ఒక మెసేజ్ ఉంటుంది. వాట్ ఈస్ ఇట్? చూడు అని నేను చదువుతాను. చదువు. యాన్ అడ్మైరర్ ఈజ్ టూ, నువ్వు చదువు, నాకు కనపట్లేదు. An admirer is too shy to greet you అంట. Lucky number 1, 7, 10, 13, 23, 29. Who is too shy to greet you? An admirer అంట. అంటే నన్ను అభిమానించేవాళ్ళు. అదే పొగుడుతారు. వావ్. ఫైనల్గా 1 అవర్ 1.5 అవర్ గడిపిన తర్వాత కొంచెం ఓపెన్ అయ్యామండి. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు, అంటే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. సో ఎవరిని ఏమంటారు, ప్రైవసీని చేయకుండా చేసుకోవచ్చు. బట్ ముందైతే కొంచెం ఇబ్బంది పడ్డాము. దాని తర్వాత ఫ్రీగా వీడియోస్ తీసుకున్నాము. ఇంకా టైం లేక మేమైతే బయటకు వచ్చేసాం. సో ఫైనల్లీ అనుకున్నాం, సాధించామండి. ఏంటి? సో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. సో లోపలికి వెళ్ళాము, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము లంచ్ తిన్నామండి. మేము అనుకున్నాము వర్కౌట్ అవ్వదేమో, అంత డబ్బులు అవుతాయేమో, లేకపోతే వేస్ట్ అయిపోతాయేమో అని అనుకున్నాం. కానీ ఫైనల్లీ మేమైతే ఫ్యామిలీ ఆఫ్ 6 మెంబర్స్ లోపలికి వెళ్ళి ఇందాకైతే బయట నుంచే చూసాము. మాకు తెలిసి మేము ఆ విండో దగ్గర కూర్చున్నామండి. అక్కడి నుంచి మాకు గేట్వే ఆఫ్ ఇండియా కనిపించింది. ఇంకోటి ఏంటి అంటే వీడియోస్ మూవ్ అవుతూ చేయనివ్వలేదు, ఎందుకంటే చాలా మంది గెస్ట్స్ ఉన్నారు. మేబీ దాంట్లో కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉంటారు. సెక్యూరిటీ పర్పస్ మీద వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఇది ఒక స్టార్ట్ అని అనుకుంటున్నాం. అంటే ఇంకో స్టెప్ మీకు కూడా చెప్తాను. మేము ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు ఓయోలో ఉండేవాళ్ళం అండి. బడ్జెట్ వెతుక్కుని ఉండేవాళ్ళము. ఒకసారి చెన్నై ట్రిప్ వెళ్ళినప్పుడు ఇంకెంతకాలం ఇలాగా ఇంకో స్టెప్ ఎక్కాలి అని ఒక రిసార్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి వీళ్ళు చూసారు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఏమంటారు, అప్గ్రేడ్ కొంచెం బెటర్. తర్వాత ఐటీసీలో మ్యారియట్ ఉన్నాము. సో ఫైనల్లీ అంటే ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ కదా, చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఏమంటారు, బకెట్ లిస్ట్ లైఫ్ టైం మూమెంట్. మీరు మా ఫేసెస్ చూస్తే తెలుస్తుందండి మీకు మేము ఎంత హ్యాపీగా ఉన్నాము. సో మేము ముంబై వచ్చినప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా చూడాలి, దాని ఆపోజిట్గానే తాజ్ హోటల్ ఉంటుంది, తాజ్ హోటల్ని దగ్గర నుంచి చూడాలి అని మాత్రమే మేము అనుకున్నామండి. బట్ లిటరలీ చెప్పాలంటే మేము తాజ్ హోటల్ లోపలికి వెళ్ళి మేమైతే ఫుల్ ఫ్లెష్డ్గా ఫుడ్ అయితే తిని లంచ్ చేసి ఎంజాయ్ చేసి మేము బయటకు వచ్చినప్పుడు నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇట్స్ డ్రీమ్ అని అనలేం, కానీ దట్ ఈస్ నాట్ ఫర్ అస్లే అని అనుకున్నాము. బట్ ఫైనలీ వెన్ వీ డిడ్ ఇట్, అది చాలా హ్యాపీనెస్ తీసుకొచ్చింది అండి. చూడండి, ఫైనలీ వీ కేమ్ అవుట్ ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ ఇన్ తాజ్ హోటల్. ఎంతైందో చూడండి, 9,204 రూపీస్. 6 మెంబర్స్ మేము వీ హ్యాడ్ అండి. సో ఇంకా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాము మేము. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే తిన్నామండి, కడుపు నిండా తిన్నాము. అవును, ముందైతే చాలా టెన్షన్ పడ్డాము 20,000 అయిపోతుందేమో అని. అంటే మేము బుఫే అడిగాం కదా, వాళ్ళని కాంటాక్ట్ చేసి కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు 3,800 పర్ హెడ్ అవుతుందండి ప్లస్ ట్యాక్సెస్ అని అన్నారు. బట్ వీ డిడ్ంట్ గో ఫర్ దట్. మేము చైనీస్ ఆప్ట్ చేసుకున్నాము. బట్ వెళ్ళిన తర్వాత మంచి ఫుడ్స్ అయితే అందరం కొత్త ఫుడ్స్ ట్రై చేసాము అండ్ అలాగే అందరం ఎంజాయ్ చేసామండి. చాలా బాగా మేమైతే టైం అయితే స్పెండ్ చేయడం జరిగింది. నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, భయ్య రోజ్ పట్టుకున్నారు కదా, అవి ఏంటంటే ప్రపోజ్ రోజ్ అనుకున్నాను, కానీ అది ఓపెన్ చేస్తే లోపల రింగ్స్ కూడా పెట్టిస్తున్నారండి. భయ్య కిత్నే కా 120 భలే ఉందండి. కొంటావా ఒకటి నాకు? ఎందుకు, అయిపోయింది కదా ఇంకా అంతా. మళ్ళీ కట్నం ఇస్తారంటే చెప్పండి, కొంటాను.
చాలా బాగున్నదండి. అంటే క్రియేటివిటీ కదా అసలు. క్రియేటివిటీ ఎట్ ఇట్స్ పీక్. లోపల లంచ్ చేసి వచ్చామండి. లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయండి, సెక్షన్స్ అన్నమాట. ఏంటి స్వాబీ, సవాబీ అండ్ మేము తిన్నదైతే గోల్డెన్ డ్రాగన్ అండి. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్. గోల్డెన్ డ్రాగన్ ఇక్కడ తిన్నాము. చైనీస్, దిస్ ఇస్ చైనీస్ అన్నమాట. ఆ పైన నాకు తెలిసి స్వాబీ అనుకుంటాను. అదిగోండి రెడ్ కలర్ ఉంది, జాపనీస్ సెక్షన్ అన్నమాట. సో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. మేమైతే అక్కడ లంచ్ చేసి వచ్చాం. అంటే ఇండియన్ తినొచ్చు అండి. అది టవర్ లో ఉంది. టవర్ కాకుండా తాజ్ ప్యాలెస్ హోటల్ ఇస్ సెపరేటెడ్ ఇంటూ 2 డిఫరెంట్ టవర్స్ అన్నమాట. ఒకటి తాజ్ మహల్ టవర్, ఇంకొకటి ద ప్యాలెస్ టవర్. మేము ఎక్కడ తినాలనుకున్నాము. సో ప్యాలెస్ టవర్ లోనే మేము ఇదిగోండి ఇదే. మాకైతే ఇది లిటరల్లీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి, న్యూ ఎక్స్పీరియన్స్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి. వీఆర్ సో హ్యాపీ. సో ఈ వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ కూడా కింద కమెంట్స్లో షేర్ చేయండి. మేము ఎక్కువ ఫీల్ అయిపోయి ఉంటే జస్ట్ ఫర్గివ్ us అంటే, బికాస్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. సో నిజంగానే అంటే దట్ ఈస్ సమ్వాట్ కేమ్ అవుట్ ఆఫ్ ఓవర్వెల్మింగ్, అంతేగాని ఎక్కువ ఫీల్ అయిపోవడం అని కాదు. బికాస్ వీఆర్ ఫ్రమ్ అ బేసిక్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అండి. పిక్చర్ రిచ్ అనుకోండి, ఇట్స్ నథింగ్ లైక్ దట్. బట్ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసాం. సో ఇక్కడితో అయితే వీడియో క్లోజ్ చేసేస్తున్నామండి. హోప్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై టేక్ కేర్. మా ఫ్యామిలీ నచ్చితే ఒక హార్ట్ సింబల్ మాత్రం ఇవ్వండి. Subscribe.